మోంతా తుఫాన్ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. మండలంలోని లోతట్టు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే అంజబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావుతో కలిసి తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు కూడా వచ్చారు. మేమందరం కలిపి అటు కొత్త బస్సులో కానీ, దొంగపిండి కానీ, లోసరి, మరి నాగిడిపాలెంలో ఉన్న పునరావాస కేంద్రాలు అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. కొన్ని ఇళ్ళు దెబ్బతిన్న ఇళ్ళు కూడా వాళ్ళని తీసుకొచ్చి స్కూల్స్ దగ్గర పునరావాస కేంద్రాలు పెట్టాం. వారికి అన్ని రకాలుగా మందులు కానీ, ఆహారం కానీ, అలాగే వాళ్ళు పడుకుంటే ఏ ఇబ్బంది లేకుండా కూడా ఇన్ఛార్జి మన అందరినీ కూడా అధికారులు వేయడం జరిగింది. ఈ జిల్లా వ్యాప్తంగా భీమవరం నియోజకవర్గంలో అన్నీ కూడా మరి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్లో అధికారులతో పాటు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే కూటమి నాయకులు కలుపుకుని ప్రజలకు ఏదైతే అవసరమో వ్యవసాయదారులకు కానీ, పశువులు రైతులకు కానీ, అలాగే మరి ముసలి వారు కానీ, వృద్ధులకు కానీ అందరూ కూడా వాళ్ళకి ఏవైతే అవసరమో అన్ని తక్షణం అందించే విధంగా పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తలు అందరూ కూడా ఎలక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు భీమవరం నియోజకవర్గంలో నిరంతరం మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం. అలాగే భీమవరం టౌన్లో కలెక్టరేట్ కానీ, ఎంఆర్ఓ ఆఫీసు కానీ అలాగే కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. అలాగే ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఈ జిల్లాలోనే ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. రాబోయే 24 గంటలకు 2 రోజులు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళకి ఏం కావాలన్నా సరే మీ అందరికీ అన్ని రకాలుగా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మా నాయకులు, కార్యకర్తలు అందరూ అందుబాటులో ఉంటారు, అధికారులు అందుబాటులో ఉంటారు. అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. రాబోయే 2 రోజులు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఈ తుఫాను ఇబ్బంది లేకుండా ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ ఏ విధంగా జరగకుండా